హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో కలిసిరు అని ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు వారిపైన అనర్హత వేటు వేయాలి, వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్పీకర్కు మరియు కోర్టుకు కూడా పిటిషన్ ఇవ్వడం అనేది జరిగింది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల స్టోరీ ఒక విధంగా ఉంటే ఇంట్లో దానం నాగేందర్ స్టోరీ డిఫరెంట్గా ఉంది. మరి ఆ దానం నాగేందర్కు సంబంధించి ఒకసారి వీడియోలో చూద్దాం. నేను ఇప్పటికీ బారాసా సభ్యుడినే, పార్టీకి రాజీనామా చేయలేదు, నాపై ఎలాంటి సస్పెన్షన్ బహిష్కరణ ఉత్తర్వులు లేవు. దానం నాగేందర్ ఏమంటున్నారంటే, నేను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనేనని చెప్పుకోవడం జరుగుతుంది. నాపై పార్టీ ఎలాంటి బహిష్కరణకు సంబంధించి నోటీసులు ఇవ్వలేదు, నన్ను పార్టీ నుంచి తీసేస్తున్నామని కూడా నాకు నోటీసులు ఇవ్వలేదని చెప్తున్నారు. కానీ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, సరే నువ్వు బీఆర్ఎస్లోనే ఉండి బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా ఇప్పటికీ కొనసాగుతున్నా అన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఎంపీగా ఎట్లా పోటీ చేసినావు? అది పార్టీ గుర్తుపైన ఏ విధంగా పోటీ చేసినావు? నువ్వు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపునే పోటీ చేయనుండి, మరి నువ్వు కాంగ్రెస్ పార్టీ తరపున ఏ విధంగా పోటీ చేసినావు? పార్టీ గుర్తుపైన పోటీ చేసినావు, ఓడిపోయినావు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నావు? అనర్హత వేటు వేసి చర్యలు తీసుకోమని స్పీకర్కు పిటిషన్ ఇవ్వడం ద్వారా, కోర్టుకి పిటిషన్ ఇవ్వడం ద్వారా నీ పైన కొంచెం ప్రెషర్ పెరిగింది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? నేను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్నావు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున ఎందుకు పోయినావు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినావు. ఒకవేళ నిజంగానే సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందితే నువ్వు అప్పుడు ఏం చేసేటోనివి? నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని, కాంగ్రెస్ ఎంపీని అని చెప్పుకొని తిరుగుతాను. ఏదో ఇప్పుడు వాళ్ళు నీ మీద పిటిషన్ వేసిరు కాబట్టి నువ్వు తప్పించుకోవడానికి వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, అతనితో రాజీనామా చేయించుర్రి, అనర్హత వేటు వెయ్యూరి అని గట్టిగా చెప్పేసరికి నువ్వు దాన్ని తప్పించుకోవడానికి ఈ విధంగా కథలు అల్లుతున్నావు తప్ప ఏం లేదు. నువ్వు గతంలో ఒకసారి మాట్లాడిన మాటలు ఏంటంటే, నేను ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నా, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని ఒకసారి చెప్పినావు. మళ్ళీ ఒకసారి చెప్పినవి ఏంది? అవసరమైతే నేను ఇప్పుడు రాజీనామా చేస్తా, నేను మళ్ళీ పోటీ చేస్తా, నేను ఏడ పోటీ చేస్తా ఆడ ప్రజలు నన్ను గెలిపిస్తారు, అంత భరోసా అంత ధైర్యం నాకు ఉంది, నాకు రాజకీయాలు ఏం కొత్త కాదు, నాకు ఇప్పుడు కొత్తగా నేనేం చేయలేను అన్న విధంగా మాట్లాడినావు. సరే, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు? నేను ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నా అని మాట్లాడితే ఇప్పుడు స్పీకర్ కి వచ్చి పడ్డది ఏంది బాధ అంటే, ఇట్లా తాపకొక మాట మాట్లాడితే ఒక సామెత వస్తుంది. ఏంటి? మాటకు మతి లేదు, రైకకు గతి లేదు అన్న సామెతను వాడచ్చు నీకు. ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావు, నువ్వు మాట్లాడిన దానికి నీకే ఒక క్లారిటీ లేకపోయింది. అవకాశాన్ని బట్టి నువ్వు మాట్లాడుతున్నావు. పానం మీదకి వచ్చేసరికి ఏం చెప్తున్నావు? నేను బీఆర్ఎస్ సభ్యుడినే, బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటే నిన్ను వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ లోకి తీసుకోమని పక్కాగా చెప్తారు, నీ పైన అనర్హత వేటు వేయాలి అన్న విధంగానే మాట్లాడుతారు. సరే, మరి నీకు అంత భయం ఎందుకు? నువ్వు బీఆర్ఎస్ నుంచే ఉన్నావు కాబట్టి రాజీనామా చేసి నువ్వు మళ్ళీ పోటీ చేయి. మరి కాంగ్రెస్ నుంచి చేస్తావా, బీఆర్ఎస్ నుంచి చేస్తావా, దేని నుంచి పోటీ చేసినా నువ్వు గెలుస్తావనే నీకు నమ్మకం ఉంది కనుక నువ్వు పోటీ చేయి. వాళ్ళు ఏ విధంగా అయితే నీ మీద నిందలు, ఆరోపణలు వేస్తుర్రో ఆ ఆరోపణలను నువ్వు ఎదుర్కొని ఒక కడిగిన ముత్యం లెక్క మళ్ళీ బయటకు రా. మిగతా ఎమ్మెల్యేల గురించి చూసినట్లయితే 7గురికి ఆల్రెడీ స్పీకర్ గారు క్లీన్ షీట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నివేదికను బట్టి వాళ్ళు ఏం చెప్పారు? మేము ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నాం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే, కానీ అభివృద్ధి కోసం ఈ కాంగ్రెస్లోకి ఇట్లా వచ్చినాం తప్ప మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోనికే కాంగ్రెస్లోకి జాయిన్ అయినాం తప్ప మేము ఎప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళమే అని వాళ్ళు చెప్పుకొని తిరిగిరు కనుక వారిపైన స్పీకర్ ఒక క్లీన్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మిగిలినది ఎవరు? డాక్టర్ సంజయ్ కుమార్ ఒకరు, ఇంకొకరు కడియం శ్రీహరి. ఇక కడియం శ్రీహరి విషయానికి వస్తే అతను కూడా తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే అతను కూడా వాళ్ళ కూతురికి సంబంధించిన ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఆయనకు సంబంధించి కూడా స్పీకర్ ఎట్లాంటి డిసిషన్ ఇంకా తీసుకోలే. ఇంకొకరు డాక్టర్ సంజయ్ కుమార్ ఈయన జగిత్యాల నియోజకవర్గానికి చెందిన ఆయనే. ఇతను కూడా నేను ఇప్పటికి బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్తుండు. మరి ఇప్పటికే కోర్టు కూడా స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది. ఏంటంటే ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను విచారించి వాళ్ళకి సంబంధించిన నివేదికలు నాకు అప్పచెప్పని కోర్టు ఆల్రెడీ స్పీకర్కు నోటీసులు అనేది ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ స్పీకర్ కొన్ని సందర్భాలలో వీళ్ళు అంటే అటు ఇటు సమాధానాలు చెప్పేసరికి ఆ స్పీకర్కి ఒక క్లారిటీ లేకుండా పోయి మళ్ళీ కోర్టును కొంత సమయం కోరిరు. కోర్టును సమయం కోరిన తర్వాత కోర్టు మళ్ళీ సమయం ఇచ్చింది. కానీ మళ్ళీ మొన్న చూస్తున్నట్లయితే వీళ్ళ పైన ఇంకేం చర్యలు తీసుకోలేవు అన్న విధంగా, ఒకవేళ నువ్వు పలానా డేట్ లోపు నువ్వు వాళ్ళపైన చర్యలు తీసుకొని నాకు నివేదిక ఇవ్వకపోతే
నీ పైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే నువ్వు కోర్టు ధిక్కరణ పనులు చేస్తున్నావు, వీరిపైన చర్యలు తీసుకోమంటే ఇప్పుడు దానం నాగేందర్కి అయితే 30వ తేదీ నాడు రేపటి రోజు విచారణకైతే పిలుస్తున్నారు. మరి విచారణకు పిలిచిన తర్వాత దానం నాగేందర్ మరి అప్పటికైనా నిజాయితీగా నేను ఈ పార్టీలోనే ఉన్నా అని చెప్తాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్తాడా? మరి ఆయన రెండు తలకాయల పాములాగా ఉన్నాడు. అవసరాన్ని బట్టి ఇటో 6 నెలలు అటో 6 నెలలు అని చెప్తాడా అనేది రేపటి రోజు తెలుస్తుంది. మరి స్పీకర్ దానం నాగేందర్కి సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మరి ఈయన చెప్పిందైతే సాక్ష్యాధారాలతో ఉన్నది. ఎందుకంటే ఈయన పార్టీ గుర్తుతోటి పోటీ చేసిండు, సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎంపీగా ఓడిపోయిండు. కానీ అప్పటికి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అనేది చెప్తుండు. మరి స్పీకర్ ఎట్లాంటి నివేదిక ఇస్తారు? బీఆర్ఎస్ పార్టీ అని నివేదిక ఇస్తారా, లేకపోతే నిజంగానే పార్టీని ఫిరాయించిండు ఈయన పైన అనర్హత వేటు వేస్తా అంటాడా, లేకపోతే రాజీనామా చేపిస్తారా అనేది రేపటి రోజు విచారణ తర్వాత తెలియాల్సింది. లేదు ఇదంతా ఆయన చెప్పినట్టు బీఆర్ఎస్లోనే ఉన్నాడు కాబట్టి అతనికి బీఆర్ఎస్ అన్నట్టు వీళ్ళకి మిగతా వాళ్ళకైతే ఎట్లా క్లీన్ షీట్ ఇచ్చిండో మరి ఇతనికి కూడా క్లీన్ షీట్ ఇస్తాడా అనేది అయితే రేపటి రోజు వరకు అయితే ఇంకా తెలియదు. కానీ ఒక్కటి ఏంటంటే దానం నాగేందర్ తప్పించుకోవడానికి అయితే అవకాశం లేదు, 100% అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన నియోజకవర్గం నుండి పోటీ చేసిన తర్వాత కూడా పార్టీ కండువాలు కప్పుకొని తిరుగుడు, ఇప్పటికీ పార్టీలోనే ఉన్నారు. కాకపోతే మళ్ళీ నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్తారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు మరి తను కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తే మరి బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ పార్టీలోకి జాయిన్ చేసుకుంటారా అంటే చేసుకోమనే కడకండిగా చెప్తారు. వాళ్ళు అవసరం లేదు, మా పార్టీకి అన్యాయం చేసిర్రు, ద్రోహం చేసిర్రు, వెళ్ళిపోయారు, వాళ్ళ పైన 100% అనర్హత వేటు వేయాలి, వాళ్ళతోటి రాజీనామా చేయించాలి, మళ్ళీ ఉప ఎన్నికలు తీసుకురావాలి ఆ నియోజకవర్గంలో అని వాళ్ళైతే గట్టిగా పెట్టుకొని కూసురు. మరి చూడాలి మరి ఉప ఎన్నికలు వస్తాయా, మరి స్పీకర్ దానం నాగేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని క్లీన్ షీట్ ఇస్తారా అనేది అయితే రేపటి వరకు వేచి చూడాలి. ఓకే అండి, ఇదండి ఈరోజు అంశం. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.